నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నారావారిపల్లికి చేరుకున్న చంద్రబాబు కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం. ఈ నెల 18న మేడారంలో కేబినెట్ సమావేశం. జాతర ఏర్పాట్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించే యోచన. మరోసారి మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు. ₹1,00,000 నగదును కొన్ని పేపర్లను సీజ్ చేసినట్లు సమాచారం. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఘోర అగ్ని ప్రమాదం. క్షణాల్లో బూడిదైన పూరిళ్లు, నిరాశ్రయులైన 120 మంది గిరిజనులు. సరిహద్దుల్లో తోకముడిస్తే ఊహించని దెబ్బ. ఉగ్రవాదులకు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిలో సంక్రాంతి సందడి మొదలైంది. సీఎం కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలను స్వగ్రామంలో జరుపుకున్న నేపథ్యంలో గ్రామం అంతటా ఉత్సాహకర వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే గ్రామస్తులు ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. భారీ ఫ్లెక్సీలతో పాటు స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు సీఎం చంద్రబాబు స్వగ్రామానికి చేరుకున్నారు. కాకినాడ జిల్లాలోని సార్లంకలో జరిగిన అగ్ని ప్రమాదంపై మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేసిన అనంతరం ఆయన నారావారిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఘనస్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నాయుడు తన కోసం వేచి చూస్తున్న గ్రామస్తులను స్వయంగా పలకరించారు. వారి సమస్యలపై అర్జీలను స్వీకరిస్తూ గ్రామంలోకి ప్రవేశించారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రాకతో గ్రామం అంతటా హై అలర్ట్ వాతావరణం నెలకొంది. పోలీసులు, సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే సీఎం కంటే ముందే నారావారి కోడలు మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి గ్రామానికి చేరుకుని సంక్రాంతి సంబరాల్లో భాగస్వాములయ్యారు. నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరవుతున్నారు. నారా భువనేశ్వరి బ్రాహ్మణులు ముగ్గుల పోటీలను పరిశీలించారు. పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలను సీఎం కుటుంబంతో కలిసి వీక్షిస్తున్నారు. కోలాటం, చిన్నారుల ఆటల పోటీలను తిలకిస్తూ ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి సంబంధించి వినిపిస్తున్న తాజా సమాచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ సమావేశం నిర్వహణ వేదిక విషయంలో ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా సచివాలయంలో జరిగే అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఈసారి ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గిరిజన క్షేత్రమైన మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్కడే మంత్రిమండలి సమావేశం నిర్వహించడం ద్వారా పండగ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మంత్రిమండలి సమగ్రంగా చర్చించనుంది. అలాగే మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, నిధుల విడుదల, భద్రతా ఏర్పాట్లపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో కేబినెట్ సమావేశం నిర్వహించడం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే కాకుండా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెప్పాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది. ఈ నెల 18న జరిగే ఈ భేటీ తర్వాత రాష్ట్రానికి సంబంధించి మరిన్ని కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ప్రజా సమస్యలు విన్నవించేందుకు వచ్చిన స్థానికులపై మంత్రి మరియు డీసీసీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా తమ కాలనీలో కనీసం రోడ్లు కూడా వేయలేదని కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని అడ్డుకున్నారు. డ్రైనేజ్, త్రాగునీరు వంటి ప్రాథమిక సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను విన్నవించుకుంటున్న ప్రజలపై మంత్రి వివేక్ వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమను నిలదీస్తున్న స్థానికులతో ప్రభుత్వాన్ని అడుక్కోండి అంటూ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. సమస్యలు పరిష్కరించాలని కోరితే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలా సమాధానం చెప్పడంపై జనం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు వేసి గెలిపించినందుకు కనీస సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఇలా అవమానకరంగా మాట్లాడడం సరికాదని మున్సిపాలిటీ ప్రజలు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులు సమస్యలు వినకుండా ఇలా వ్యవహరించడంపై స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 21వ వార్డులో మీరు వస్తారని ఈరోజు మీ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని మేము మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నాం. మేము అందరం వచ్చినాం. మా ఎందుకు క్యాన్సిల్ అయింది మాకు అర్థం కాదు. ఎందుకు మరి అటు పెట్టిరు కదా, అడగడం తప్ప నేను ఫస్ట్ రోడ్ ఏం లేదు. మీరు గవర్నమెంట్ ఎందుకు లేదు రోడ్? ఇది ఇంతకు ముందు ఉన్న రోడే. చాలా రోజులకి ఇప్పుడు ఈ రోడ్డు కావాల్సింది ఎన్ని రోజులు? దాదాపు 10 సంవత్సరాలు మనం ఏం చేసి మాజీ మావోయిస్ట్ నేత గాదే ఎన్నయ్యను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగాం జిల్లా జాఫర్గఢ్లోని మా ఇల్లు ఆశ్రమంలో ఎన్నయ్య అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న గాదే ఎన్నయ్య ఆశ్రమాన్ని మరోసారి తనిఖీ చేశారు ఎన్నయ్య అధికారులు. గాదే ఎన్నయ్య స్వగ్రామైన సాగరంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఆయన మా ఇల్లు ఆశ్రమంతో పాటు స్వగ్రామంలో నీ ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఆశ్రమంలోకి ఎన్నయ్య ఇంటి పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించని అధికారులు ₹1,00,000 నగదును, కొన్ని పేపర్లను సీజ్ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
సంక్రాంతి నేపథ్యంలో చౌటుప్పల్ పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ ప్లాజా నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈసారి సంక్రాంతికి 4 రోజులుగా రికార్డు స్థాయిలో వాహనాల రద్దీ పెరిగింది. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు వెళ్లినట్లు టోల్ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు కొందరు పోకరీలు టోల్ ప్లాజాల వద్ద విచ్చలవిడిగా అత్యవసర సైరన్స్ దుర్వినియోగం చేస్తున్నారు. సైరన్తో న్యూసెన్స్ చేస్తున్నారు. టోల్ రుసుము తప్పించుకునేందుకు కొందరు పోకరీలు ఇలా సైరన్ మోగిస్తూ హంగామా చేస్తున్నట్లు టోల్ సిబ్బంది గుర్తించారు. వీఐపీలా బిల్డప్ ఇస్తూ టోల్ ప్లాజా నిర్వాహకులకు టొకారా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైరన్ చప్పుడుతో మిగతా వాహనదారులను హడలెత్తిస్తున్నారు. 3 రోజులుగా సైరన్లతో పతంగి కొర్లపహట్ టోల్ గేట్లను దాటుకుంటూ వందలాది వాహనాలు వెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే బామర్దని, మంత్రి గారి బంధువున్నట్టు ఫేక్ వీఐపీలు టోల్ సిబ్బందిని బురిడి కొట్టిస్తున్నారు. దీంతో పోకరీల సైరన్స్ పోలీసులకు సవాల్గా మారింది. సంక్రాంతి పండగ వేళ పల్లెల్లో ఆనందం వెల్లివిరుస్తుంటే కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లె మాత్రం కన్నీట్లో మునిగింది. పండగ సంబరాలతో కళకళ్లాడాల్సిన ఆ ఊరు ఒక్కసారిగా బూడిద కుప్పగా మారింది. సోమవారం చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో దాదాపు 40 కుటుంబాలు తమ ఇళ్లు, ఆస్తులను కోల్పోయి రోడ్డున పడ్డాయి. పండగ ఏర్పాట్ల కోసం గ్రామస్తులంతా తునిపట్టణానికి వెళ్లారు. సంక్రాంతి సరుకులు, నిత్యావసరాలు కొనుగోలు చేసి తిరిగి వచ్చేలోపై విధి వక్రీకరించింది. గ్రామంలో ఒక ఇంట్లో గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. గాలివాటం, ఇళ్ల మధ్య దూరం తక్కువగా ఉండడంతో మంటలు క్షణాల్లోనే పక్కపక్కనున్న ఇళ్లకు వ్యాపించాయి. గ్రామస్తులు సమాచారం అందించిన వెంటనే తుని నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. అయితే గ్రామానికి చేరుకునే లోపే సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండడంతో విలువైన సమయం వృధా అయింది. అప్పటికే ఇళ్లన్నీ దగ్ధమైపోయాయి. ఇంట్లో ఉన్న బట్టలు, ధాన్యం, నగదు, పత్రాలు అన్ని మంటల్లో కాలిపోయాయి. కొందరు పండగ కోసం దాచుకున్న బంగారం కూడా బూడిదైంది. ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పుడు తలదాచుకునే చోట్లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పండగ రోజు ఇలా జరగడంతో గ్రామమంతా విషాదచారాలమ్ముకున్నాయి. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అధికార యంత్రాంగం నష్టాన్ని అంచనా వేసి సహాయం అందిస్తామని హామీ ఇస్తోంది. ఒక్కోసేపు ఏంట్రా అరే ఒక్క ఇల్లు కూడా గెలిచిన కంచెలు ఏం లేవండి. సార్ చూపించుతాము అయిగా మొత్తం